నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన కళ్యాణరాగం అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 15 సెప్టెంబర్ 2002లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నయాగరా ముందు నిలబడినట్లు, నందనవనంలోకి అడుగుపెట్టినట్లు మధురమైన అనుభూతి కలిగింది ఆ అమ్మాయిని చూసిన మొదటి క్షణంలోనే. మరుక్షణం నీ మనసు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయింది, అంతేగా? అలా క్షణాల వారీగా నీ అనుభూతుల్ని వివరించిన అవసరం లేదు, కానీ మొత్తం మీద విషయం ఏమిటో చెప్తే సరిపోతుంది. ఏదో భావావేశంతో చెప్పుకుపోతున్న రవీంద్ర మాటలకు మధ్యలోనే అడ్డం వచ్చి అన్నాడు వేణు. ఏదో నా ఆలోచనల్ని అందంగా చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటే నీకు వినే ఓపిక కూడా లేదా? అలిగినట్లుగా అన్నాడు రవీంద్ర. అందంగా కాదు, అతిశయోక్తిగా చెప్తున్నావు. అసలు నయాగరాన్ని నందనవనాన్ని నువ్వెప్పుడు చూసావురా? తెలిసిన వాటితో పోలిక చెప్పచ్చుగా అన్నాడు వేణు. అలాగా, ఇందాక భోజనాల దగ్గర అమ్మతో గుత్తి వంకాయ కూర అమృతంలా ఉందా ఆంటీ అన్నావుగా, మరి అమృతం రుచి నీకెలా తెలుసు? విన్నదాన్ని బట్టి కూడా కొన్ని విషయాలు తెలిసినట్లే అనిపిస్తాయి, అవునా అన్నాడు రవీంద్ర. సరే, నీతో మాటల్లో గెలవలేనులే. కాకపోతే చూసిన మొదటి క్షణం మూర్ఛపోయాను, మరో క్షణం తేరుకున్నాను, మూడో క్షణం మురిసిపోయాను అంటూ క్షణాల లెక్కన వివరణ ఇస్తూ ఉంటే అసలు సంగతి ఎప్పటికి తెలుస్తుందనే తొందర కొద్దీ అన్నానులే. ఇక చెప్పు విషయం. బెడ్ మీద పడుకుని మాట్లాడుతున్న రవీంద్ర చటుక్కున లేచి కూర్చుని వేణు భుజాలు పట్టుకుని సీరియస్గా అడిగాడు. వేణు, నేను ఎలా ఉంటానో చెప్పరా? అదేం ప్రశ్న? నువ్వు అచ్చం నీలాగానే ఉంటావు, సందేహం దేనికి? అబ్బా, ఇతరులకు నేను ఎలా కనిపిస్తాను అని నా ప్రశ్న. మంచి అన్నది పెంచువాడు, దేశంను ప్రేమించువాడు, ఆ టైపులో అన్నాడు వేణు. అది కాదురా, పెళ్లి చూపుళ్ళ అమ్మాయిలకి. మారు వేషంలో వచ్చిన మన్మధుడా, కిరీటాన్ని మర్చిపోయిన రాకుమారుడా అని అనుకునేంత రేంజ్లో కాకపోయినా కానీ బాగానే ఉంటావు. నేను ఎలా ఉండనో వర్ణించాల్సిన అవసరం లేదు, కానీ ఎలా ఉంటానో ఒక్క ముక్కలో చెప్పు చాలు. యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ లేక అబో యావరేజ్? వేణు మాటలకు మధ్యలో అడ్డం వచ్చిన రవీంద్ర అన్నాడు. ఏదో నేను నీలాగా అందంగా చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటే పూర్తిగా వినకుండానే మధ్యలో అడ్డం పడ్డావు. సరే, ఒక్క ముక్కలో చెప్పాలంటే అబో యావరేజ్కి ఇంకా కొంచెం ఎక్కువేలే అన్నాడు. అవును కదా, మొన్న మేమందరం ఒక అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపులకు వెళ్ళొచ్చామని చెప్పానుగా. అన్ని విషయాలు వాళ్ళకి నచ్చినందువల్లే మమ్మల్ని రమ్మని పిలిచుంటారు కదా. కానీ నిన్న అమ్మాయికి ఇష్టం లేదని కబురు చేశారు. కారణం ఏమిటో అర్థం కాలేదు అన్నాడు రవీంద్ర. నాకు అర్థమైంది చెప్పాడు వేణు. ఏమర్థమైంది? నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు నీకు కథలు రాయాలనే కోరిక ఉందని చెప్పావు కదూ అన్నాడు. లేదే. చెప్పలేదా? అయితే ఆ అమ్మాయి చాలా తెలివైందన్నమాట. నువ్వు చెప్పకపోయినా కానీ నీలోని ఆ వాసనను పసిగట్టేసింది. మీ పెళ్ళైతే నువ్వు రాయబోయే కథలకు తానే ఏకైక పాఠకురాలుగా ఉండాలనే నిజం ఆమెను బాగా భయపెట్టినట్టుంది. పెళ్లి కాకపోతే ఏమైందిలే, ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా బతకొచ్చు అనుకుని ఇష్టం లేదని ఇంట్లో చెప్పుంటుంది అన్నాడు వేణు. రవీంద్ర నవ్వాడు ఆ మాటలకు. నిజంగా అదే కారణమని తెలిస్తే నేను కథలను రాయగలిగినా కానీ చదవమని ఇబ్బంది పెట్టనని హామీ పత్రం ఇవ్వగలను. కారణం ఏమిటో తెలుసుకోవాలని నాకు మహా ఇదిగా ఉందిరా. మా ఇంట్లో వాళ్ళేమో మన సంబంధం వద్దనుకున్న వాళ్ళని కారణం ఏమిటని అడగాల్సిన కర్మ మనకేమీ లేదు అంటూ ఊరుకున్నారు. అందుకే నేను నిన్ను ఆశ్రయించాను అన్నాడు రవీంద్ర. నీకు ఆశ్రయం ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు మా ఇంట్లో ఉండిపో అన్నాడు వేణు. నీకు వేళాకోళంగా ఉంది. నిన్నెవరైనా కాదని అంటే అప్పుడు తెలిసేది నీకు నా బాధ. కోపం వద్దులేరా రవి, నేనేం చేయాలో చెప్పు. అలా అడుగు, చెప్తాను. పెళ్లి కూతురు పేరు నర్మద. మేము వాళ్ళ ఇంటి నుండి వచ్చేసే ముందు నర్మద స్నేహితురాలు ఒక అమ్మాయి వచ్చింది. తన క్లోజ్ ఫ్రెండ్ అని, పేరు సరళ అని మా చెల్లెలు పద్మకి పరిచయం చేసిందిట. సరళ మీ చెల్లెలు రాణి ఒకసారి ఎక్కడో కనిపించారని మా పద్మ నాతో అంది. అంటే సరళ మీ రాణికి కూడా ఫ్రెండ్ కాబట్టి తన ద్వారా మా సంబంధాన్ని నర్మద వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారో తెలుసుకోవాలి. ఏదో యథాలాపంగా తెలుసుకోవాలి తప్ప మేము అడగమన్నట్లుగా కాదు. ఎలా అడగాలంటే అని రవీంద్ర చెప్తూ ఉంటే, మరీ అంత అక్షర క్రమం చెప్పనక్కర్లేదులే. ఆ మాత్రం తెలివితేటలు నాకు ఉన్నాయి. త్వరలోనే సంగతి ఏమిటో తెలుసుకుని చెప్తాను. కానీ సాయంకాలం ఏదైనా సినిమాకి వెళ్దామా అడిగాడు వేణు.
రవీంద్ర తల అడ్డంగా ఊపాడు. నాకు ఈవేళ కథ రాయాలనే మూడొచ్చింది. కథ పేరేమిటో తెలుసా? కళ్యాణ రాగం. నువ్విక్కడుండే ఈ 10 రోజుల్లోనూ ముగించి నీకు చూపించాలనుంది. అందువలన ఇల్లు ఆఫీసు తప్పించి ఇంకేం ప్రోగ్రాములు లేవు అన్నాడు. సరదాగా సినిమాకి వెళ్దామంటే కాగితాలతో కుస్తీ పడతానంటున్నావు. ఏం చేస్తాం? సరే కాని, ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నారుగా మరి. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వేణు. అమ్మయ్య, ఇక సగం పని పూర్తయినట్లే తేలిగ్గా నిట్టూర్చాడు రవీంద్ర. ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటప్పుడు రవీంద్ర వేణు స్నేహితులయ్యారు. చదువు పూర్తయ్యాక రవీంద్రకు సొంత ఊరు విజయవాడలో ఉద్యోగం వస్తే వేణుకి హైదరాబాద్లో వచ్చింది. వేణు తండ్రికి 6 నెలల క్రితం విజయవాడకు ట్రాన్స్ఫర్ అయింది. అందువలన వేణు సెలవుపై ఇంటికొచ్చినప్పుడల్లా స్నేహితులిద్దరూ కలుసుకునే అవకాశం కలుగుతోంది. ఈసారి వేణు సంక్రాంతికి ఇంటి దగ్గర ఉండేట్లుగా 15 రోజుల సెలవుపై వచ్చాడు. తనను కలుసుకోవటానికి వచ్చిన వేణుకి రవీంద్ర తన పెళ్లి చూపుల తతంగం వివరించి అది విఫలమైన కారణాన్ని కనుక్కోమని అర్థించాడు. ఆ బాధ్యతను వేణు ఆనందంగా స్వీకరించాడు. 10 రోజుల తర్వాత ఇంటికొచ్చిన వేణుకు ఎదురెళ్ళి, ఏమిట్రా ఎన్నాళ్ళు కనిపించకుండా పోయావు, సంగతి ఏమిటో తెలిసిందా ఆతృతగా ప్రశ్నించాడు రవీంద్ర. అంత తొందర ఎందుకో చెప్తానుగా అంటూ స్థిమితంగా కూర్చుని నిదానంగా చెప్పడం మొదలుపెట్టాడు వేణు. వెతకపోయిన తీగ కాలికి తగలటం అంటారే, అలా జరిగింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన రోజే ఆ సరళ మా రాణికి ఫోన్ చేసి ఎక్కడో మ్యూజిక్ ప్రోగ్రాం ఉందని చెప్పి వెళ్దామా అని అడిగింది. నువ్వు నాకు చెప్పిన పని రాణికి చెప్పాను. ఏదో అడగమంటే అడుగుతాను కానీ ఇండైరెక్ట్గా లౌక్యంగా అడగటం నా చేత కాదు. కావాలంటే నీకు పరిచయం చేస్తాను, నువ్వే అడుగు అనేసింది. ఇక ఏం చేస్తాం, సరేనని నేను వెళ్ళాను. అలా అక్కడ ఆ రోజు పరిచయం జరిగింది. మర్నాడేమో మొదటి రోజు పలకరింపులు పరిచయాలు, రెండో రోజు పరిహాసాలు, మూడో రోజు ముచ్చట్లు. ఇలా రోజువారీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అవసరం లేదు కానీ మొత్తం విషయం ఏమిటో చెప్తే సరిపోతుందిగా. వేణు మాటలకు మధ్యలోనే అడ్డం తగిలి అన్నాడు రవీంద్ర. అబ్బా, మాటకి మాట అప్పచెప్పడంలో నువ్వు నిజంగా అప్పాజీ అంతటి వాడివిరా అన్నాడు వేణు. అప్పాజీయా? ఆయనెవరు? ఇంకెవర్రా, నువ్వే. నీకు నువ్వే సాటి అని చెప్పడానికి వెరైటీగా అలా అన్నానులే. ఇంటి దగ్గర నుండి వచ్చిన డబ్బంతా మొదటి వారంలోనే ఖర్చు చేసేసి ఆ తర్వాత నెలంతా అందరి దగ్గర అప్పులు చేసేవాడివని. నీకు కాలేజీ రోజుల్లో అప్పాజీ అని నిక్నేమ్ పెట్టారుగా. అదేం కాదు, అందరికీ సలహాలు ఇస్తూ గొప్పగా ఉండేవాడినని అందరూ గౌరవంగా అలా పిలిచేవాళ్ళు. నీకు అర్థం కాలేదు. ఇంతకీ అసలు విషయం చెప్పనే లేదు నువ్వు అన్నాడు రవీంద్ర. తొందరపడకు, చెప్తున్నానుగా. క్లుప్తంగా చెప్పటం కుదరదు. వివరంగా చెబితే గానీ నీకు అర్థం కాదు. మరి సరళకిప్పుడు కాలేజీ సెలవులట. అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని రాణితో ప్రోగ్రాం పెట్టి నాతో మీరు రాకూడదు అనేది. దాంతో నేను పని కట్టుకుని తనతో పరిచయం పెంచుకోవాల్సిన పని తప్పింది. సరళ భలే సరదా అయిన అమ్మాయిలే. ఎంత బాగా నవ్వుతుందనుకున్నావు. ఒక్కోసారి ఎందుకో గాని ఏదో గుర్తుకొచ్చినట్లుగా తనలో తనే తమాషాగా నవ్వుకుంటుంది అన్నాడు. సరేరా, అసలు దారి వదిలిపెట్టి బండి పక్కదారి పట్టినట్టుందే అన్నాడు రవీంద్ర. చక్కనైన అమ్మాయి కనిపించినప్పుడు చూపు అటువైపు మళ్ళటం సహజం కదా. అంతేగాని అసలు పని మర్చిపోలేదులే. మొదటి రోజే అడిగితే బాగుండదని సమయం చూసి అడగొచ్చు అనుకున్నాను. ఈ వారం రోజులు అక్కడికి ఇక్కడికి అంటూ ముగ్గురం తిరుగుతూనే ఉన్నాము. ఒకరోజు మేము ఎగ్జిబిషన్ నుంచి వస్తుంటే నీ నయాగర, అదే నర్మద, వాళ్ళతో వెళ్తూ కనిపించింది. దూరం నుండి సరళ చూపించింది. రవీంద్ర ఎగ్జైటీగా వేణు చేయి పట్టుకుని, అయితే నువ్వు నర్మదని చూసావా? ఎలా ఉంది? నేను చెప్పినట్లే ఉంది కదూ అన్నాడు. మన పెద్దలు తా వలచంది రంభ అని ఎందుకు అన్నారో అర్థమైంది అన్నాడు వేణు నవ్వును దాచుకుంటూ. నీకు క్లోజప్ తప్పించి లాంగ్ షాట్లో ఏమీ కనిపించవని అందరూ అంటే ఏమో అనుకున్నానురా. కానీ అది కరెక్టేనని నాకు ఇప్పుడు అర్థమైంది. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళవు. సరే, నీ కర్మ కానీ అసలు విషయం మాత్రం చెప్పటం లేదు. విషయం అంటూ విసిగించేస్తున్నావు. చెప్తున్నానుగా. ఎక్కడి వరకు చెప్పాను? సరళ ఎంత అందంగా నవ్వుతుందనుకున్నావు? నవ్వు మాత్రమే కాదు, అవును, రూపము అపూర్వమే. మాటల్లో మకరందాలు, నడకలో మయూరి వయ్యారాలు, టోటల్గా అందాల అపరంజి బొమ్మ. అవునా? విసుగ్గా అన్నాడు రవీంద్ర. అబ్బా, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావురా? అసలు సరిగ్గా చూడనే లేదన్నావుగా. నేను చెప్పింది సరళ గురించి కాదు, రంభ గురించి అన్నాడు కోపంగా రవీంద్ర. అదేమిటి? స్విచ్ నొక్కితే బల్బు వెలిగినట్లుగా సరళ ప్రసక్తి రాగానే నీ మొహం ఎలా తళతళలాడిపోతుందో గమనించాక తనంటే నీకెంత ఇష్టం ఏర్పడిందో అర్థమైంది.
తావలచింది రంభ అన్నారుగా పెద్దలు, అందుకే నేను రంభని వర్ణిస్తే ఆ వర్ణన సరళకు సరిగ్గా సరిపోయిందన్నావు. ఇకనైనా అసలు విషయంలోకి వస్తే సంతోషిస్తా. వేణు నవ్వాడు. కారణం ఏమిటంటే స్పందన అన్నాడు. స్పందన? ఆ క్యారెక్టర్ ఎవరు అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా. ఆ మధ్య అమ్మ వాళ్ళతో కలిసి నేను ఒకసారి పెళ్లి చూపులకు వెళ్ళాను, గుర్తుందా? వేణు అడిగాడు. రవీంద్ర కొంచెం అసహనంగా, ఆ చరిత్ర ఇప్పుడు అంత అవసరమా అన్నాడు. సందర్భం ఉంది కాబట్టి అడిగాను, లేకపోతే అదేం మధుర స్మృతి కాదుగా. కారణం లేకపోయినా మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవటానికి. గుర్తు లేకపోవటమే ఉంది. మీ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయి బాగానే ఉందన్నారు. నువ్వేమో ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే మనసులో ఎటువంటి స్పందన కలగలేదు, నిర్వికారంగా అనిపించింది అని చెప్పి ఆ సంబంధం క్యాన్సిల్ చేయించావు, అంతేగా? ఇంకొక సంబంధం చూసి నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళాలని మీ ఇంట్లో వాళ్ళంటే నాకు నచ్చిన అమ్మాయి తటస్థపడినప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటా గాని ఎక్కడికి ఇక పెళ్లి చూపులకి రాను అని మొండికేశావు. నీ ధోరణికి ఆంటీ వాళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు నేను ఎవరితోనైనా ప్రేమలో పడితే పెళ్లి చేసుకోవాలనుకోవటం బాగానే ఉంటుంది కానీ ఎవరిని ప్రేమించాలా అని ఎదురు చూస్తూ పెద్దవాళ్ళు తెచ్చిన మంచి సంబంధాలని కాదనుకోవటం సమంజసం కాదు అంటూ నీకు క్లాస్ తీసుకున్నాను కూడా, అవునా అన్నాడు రవీంద్ర. అబ్బా, పూసగుచ్చినట్లు చెప్పేశావు కదరా. నీ జ్ఞాపక శక్తికి నా జోహార్లు. ఇక్కడ సరిగ్గా అలాంటి సందర్భమే వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సరళ ఆలోచనలు నావి సరిగ్గా ఒకే రకమైనవి. సరళ, బాబు నువ్వు ఆ సరళ నామస్మరణ ఆపేసి అసలు విషయం చెప్పు. ఎందుకురా అంత అసహనం? సరళే ఇక్కడ అసలు కథానాయకురాలు. మరి మీరు నర్మద వాళ్ళ ఇంటి నుండి వచ్చేశాక సరళ నర్మదని పెళ్లి కొడుకుని చూసినప్పుడు నీకేమనిపించింది అని అడిగిందిట. బాగానే ఉన్నాడని అనుకున్నానని నర్మద జవాబు చెప్పింది. మనసులో ఎటువంటి స్పందన కలగలేదా అని అడిగితే లేదని జవాబు చెప్పిందిట. అప్పుడు ఈ సరళ గారు నర్మదకి గీతాబోధ చేసిందిట. సరిజోడి అయిన వ్యక్తితో పెళ్లి జరిగితేనే కాపురం అచ్చట్లు ముచ్చట్లతో సరదాగా సాగుతుంది. అలా కాకుండా మనిషి బాగానే ఉన్నాడని చేసేసుకుంటే ఆ సంసారం చప్పగా యాంత్రికంగా ఉంటుంది. అందుకని సరిజోడి అయిన వ్యక్తి తటస్థపడే వరకు ఎదురు చూడాలి కానీ తొందరపడకూడదు. ఎవరిని చూడగానే మన గుండె గడియారం అలారం మోగిస్తుందో, మనసులో తీయని అలజడి రేగుతుందో ఆ వ్యక్తినే మనం తెలివిగా ఎన్నుకోవాలి. లేకపోతే ఎక్కాల్సిన రైలు కాకుండా ముందొచ్చిన రైలును తొందరపడి ఎక్కినట్లుగా ఉంటుంది మన పరిస్థితి అని విపులంగా విశదీకరించి చెప్పగానే నర్మదకి జ్ఞానోదయం కలిగి గుండె గడియారం అలారం కొట్టే వరకు వేచి ఉండాలని నిర్ణయించుకుందిట. అందుకే ఇంట్లో ఇష్టం లేదని చెప్పిందన్నమాట. అది సంగతి అన్నాడు వేణు. రవీంద్ర భారంగా నేటూర్చాడు. నన్ను చూసినప్పుడు ఆ అమ్మాయి మనసు కల్లోల సాగరమైపోకుండా ప్రశాంతంగా ఉండిపోవటమే ఈ పెళ్లి కుదరకపోవటానికి కారణం అన్నమాట. ఏం చేస్తాం, నా బ్యాడ్ లక్ అన్నాడు. అంత నిరుత్సాహపడకు, ఇంకా ఉంది విను. సరళ ఇదంతా చెప్పగానే నాకు చిర్రెత్తుకొచ్చింది. నిజానికి ఒకప్పుడు నేను ఇలాగే మాట్లాడాననుకో. ఇప్పుడు నీ విషయంలో ఇలా జరిగేసరికి అప్పుడు నేనెంత అసమంజసంగా ప్రవర్తించానో అర్థమైంది. అందుకే అప్పుడు నాకు నువ్వు తీసుకున్న క్లాసునే సరళ దగ్గర రిపీట్ చేశాను. ఏదైనా గమ్యం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళే రైలు కోసం నిరీక్షిస్తూ ప్లాట్ఫామ్ మీద నిలబడటం బాగానే ఉంటుంది. అంతేగాని ఏ రైలు ఎక్కాలో తెలియకుండా ప్లాట్ఫామ్ మీద రైలు కోసం ఎదురు చూడటం ఎంత తెలివి తక్కువ పనో. నీ స్నేహితురాలకు నువ్వు ఇచ్చిన సలహా కూడా అలాంటిదే అంటూ సరళ బ్రెయిన్ వాష్ చేశాను. దాంతో ఆ సరళ తను చేసిన తెలివి తక్కువ పనికి లెంపలు వేసుకుంది. నేను నీ క్వాలిఫికేషన్స్ గురించి గుణగణాలని వివరించి చెప్పేసరికి మరింత బాధపడి తను చేసిన తప్పును తనే సరిదిద్దుతానని ఈరోజే వాళ్ళ ఇంటికి పరిగెత్తింది. అర్థమైందిగా? 3 వంతులు ఆ అమ్మాయితోనే నీ పెళ్లి నిశ్చయం అవుతుంది, నిశ్చింతగా ఉండు. వేణు చెప్పటం పూర్తి కాగానే రవీంద్ర మొహం ఎంత చేసుకుని, నిజమా, అలా జరుగుతుందా ఆనందంగా అడిగాడు. తప్పకుండా జరుగుతుంది, రేపో ఎల్లుండో, అది చెప్తానుగా అంటూ వేణు వెళ్ళిపోయాడు. 2 చేతులు పైకెత్తి పిడికిళ్ళు బిగించి సాధించానుగా అంటూ ఆనందంతో అరిచాడు రవీంద్ర. 2 రోజుల్లోనే వేణు రవీంద్రకు ఫోన్ చేశాడు. హలో రవి, ఏం చేస్తున్నావురా? చేసేదేముంది, నువ్వు ఆ మాట చెప్పి వెళ్ళిన దగ్గర నుండి నా ఆలోచనలన్నీ నర్మద వైపే ప్రవహిస్తున్నాయి. మేమిద్దరం చెయ్యి పట్టుకుని కోనసీమ కొబ్బరి తోటల మధ్య షికారు చేస్తున్నట్టు, గోదావరి ఒడ్డున నిలబడి గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటున్నట్టు ఒకటే కలలు. తనువంతా తీయని పులకింతల అలలు, అవునా? రవీంద్ర మాటలను అందుకుని వేణు పూర్తి చేశాడు. సింగినాదం కాదు, సింగరేణి బొగ్గు గనుల మధ్య బొమ్మలాటలు ఆడుకుంటున్నట్టుగా లేదు,
ఇలా ఈ టైప్లో వేళాకోళం ఏదో అంటావని నేను అనుకుంటూనే ఉంటే నువ్వేమో నా మాటలను అందుకుని అందంగా అల్లుకుపోయావు. ఏదో ఉన్నట్టుగా ఉంది, ఏమిటి సంగతి అన్నాడు రవీంద్ర. ప్రస్తుతం మనిద్దరిది ఒకటే పరిస్థితి, మరి అందుకే మాటలు అలా కలిశాయి. సరే, ఇదంతా వేరే కథ కాబట్టి తర్వాత చెప్తానులే. సరళ చెప్పినట్లే చేసింది. నర్మదా వాళ్ళ పెద్దవాళ్ళు ఈవేళ రేపు మీ ఇంటికొచ్చి పొరపాటు జరిగిందని ఒప్పుకొని ముహూర్తాలు పెట్టుకుందామని అడుగుతారట. బెట్టు చేయకుండా ఒప్పుకోండి అన్నాడు వేణు. థ్యాంక్స్ రా, నా కోసం చాలా శ్రమ తీసుకున్నావు ఆనందంతో అరిచినట్లుగా అన్నాడు రవీంద్ర. నిజమే, చాలా శ్రమపడ్డాను. సరళతో పరిచయాన్ని స్నేహంగా మలుచుకుని చనువును పెంచుకున్నాను. ఏదో జనరల్ టాపిక్ మాట్లాడుకున్నట్లుగా సంభాషణను పెళ్లి చూపుల సబ్జెక్టు దగ్గరకు లాక్కెళ్ళి ఆ తర్వాత తనే నర్మద గురించి చెప్పేట్లుగా దారి మళ్లించి అప్పుడు నీ గురించి గొప్పగా చెప్పి, చూసావా ఎంత ప్లాన్డ్గా చేసుకొచ్చానో. అందుకే ఒట్టి మాటలు కాకుండా గ్రాండ్గా 5 స్టార్ హోటల్లో పార్టీ ఇవ్వాలి రేపు ముహూర్తాలు పెట్టుకోగానే అన్నాడు. తప్పకుండా, కానీ స్టార్ హోటల్ వద్దులే, బిల్లు చూసి భయపడతావు. బిల్లు చూశాక పార్టీ ఆనందం అంతా ఆవిరైపోతుందని నేను అంటూ ఉంటాననేగా స్టార్ హోటల్ వద్దంటున్నావు. ఖర్చు నీదైతే నాకెందుకు భయం, బాగా ఎంజాయ్ చేస్తా, రెడీగా ఉండు అంటూ వేణు ఫోన్ పెట్టేశాడు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అంటూ 2 అడుగులు గాల్లోకి ఎగిరాడు రవీంద్ర. మర్నాడు సాయంకాలం రవీంద్ర దగ్గరకు వచ్చిన వేణు, నిన్న సాయంకాలం మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టారంటగా సరళ చెప్పింది. పార్టీ ఇస్తానని ప్రామిస్ చేసావుగా, పద పద వెళ్దాం, సరళ వాళ్ళని కూడా రమ్మని పిలవనా అంటూ హడావుడి చేశాడు. అలాగే వెళ్దాము. స్టార్ హోటల్ అంటున్నావుగా, నీ పర్సు బరువు సరిపోతుందో లేదో ఓసారి చూసుకో. అవును, సరళతో నీ పెళ్లి ఫిక్స్ అయిందటగా అన్నాడు రవీంద్ర. నేను చెప్తానని అంటే అమ్మ వినకుండా నీకు ఫోన్ చేసి చెప్పేసిందన్నమాట. సరళను చూపించి నాకు నచ్చిందని చెప్పగానే అమ్మ వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. పెద్దవాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని వచ్చే నెలలో నిశ్చితార్థం జరపడానికి నిర్ణయించుకున్నారు. నా పెళ్లి పార్టీ తర్వాత ఇస్తాను, అది పూర్తిగా వేరే కథ కదా. నీ పెళ్లిని కుదిర్చినందుకు ఇప్పుడు నువ్వు నాకు పార్టీ ఇస్తున్నావుగా, నా పర్సు సంగతి ఎందుకు అన్నాడు వేణు. ఎందుకంటే పార్టీ నువ్వే ఇస్తున్నావు. నేను కష్టపడి రాసిన నీ పెళ్లి కథ కోసం. నీది వేరే కథ కాదు. ఇక్కడ 2 కథలేం లేవు, ఒకటే కథ. వచ్చే నెలలో జరిగే నా పెళ్లికి ముహూర్తాలు నిన్న పెట్టలేదు, ఎప్పుడో 3 వారాల కిందటే నిశ్చితార్థం జరిగింది. నర్మద మాకు బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయే. మరి ఇదంతా ఏమిటంటావా? అసలు విషయం ఇప్పుడు చెప్తాను విను. మా పద్మ సంగీతం నేర్చుకోవటానికి ఈవినింగ్ క్లాసులకు వెళ్తోంది. అక్కడ ఒక అమ్మాయితో స్నేహం కలిసింది. ఆ అమ్మాయి ఒక అబ్బాయి ఫోటో చూపించి 4 రోజుల్లో పెళ్లి చూపులకి వాళ్ళ ఇంటికి వస్తాడని చెప్పింది. ఆ తర్వాత కారణం ఏమీ చెప్పకుండానే రావటం లేదని కబురు చేశారని నిట్టూరుస్తూ పద్మతో చెప్పింది. నువ్వు కిందటి నెలలో ఆఫీస్ పని మీద ఎక్కడికో వెళ్తూ ఇక్కడ ఒకరోజు ఆగావు చూడు, అప్పుడు మా ఇంటికి వచ్చావుగా. మా పద్మ నిన్ను చూసి తన స్నేహితురాలు చూపించిన ఫోటోలోని అబ్బాయి నువ్వేనని గుర్తుపట్టింది. అందం, తెలివితేటలు, మంచి స్వభావం అన్నీ ఉన్న సరళ లాంటి అమ్మాయిని చూడకుండానే వద్దనుకున్న ఆ ప్రబుద్ధుడు ఎవరో అనుకున్నాను కానీ నీ ఫ్రెండేనన్నమాట అని పద్మ నాతో అంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ పెళ్లి చూపులకు రానని నువ్వు గొడవ చేస్తున్న సంగతి నాకు తెలుసు కదా. అప్పుడు నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఆ కథను వెంటనే ఆంటీకి చెప్పి ఓకే చేయించుకున్నాను. ఇక రాణి వాళ్ళంతా యాక్ట్ చేయడానికి ఆనందంగా అంగీకరించారు. నువ్వు రాగానే డైరెక్షన్ మొదలుపెట్టేశాను. నేను అనుకున్నట్టుగానే తేడా ఏం లేకుండా 100% కరెక్ట్గా యాక్ట్ చేశావు. కాదు కాదు, రియాక్ట్ అయ్యావు. ఎందుకంటే ఇది నీ కోరిక ప్రకారం పెళ్లి చూపుల సీను లేకుండా పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్ళి ఈ వరుస క్రమంలో నడిచిన కథ కదా కళ్యాణరాగం. నర్మదకి సరళకి ఫ్రెండ్షిప్ లేదు. ఈ మధ్యనే రాణి పరిచయం చేసిందంతే. ఇక సందేహాలేం లేవుగా, అర్థమైందిగా. ఒకటి గుర్తుపెట్టుకో, పెళ్ళయ్యాక ఇంకెవరినో చూసి నీ గుండె గడియారం అలారం కొట్టే పరిస్థితి మాత్రం రాకుండా చూసుకోవాలి. లేకపోతే తీయని అలజడుల మాట అటుంచి కాపురం కల్లోలం అయిపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఆశ్చర్యాంబుధిలో మునిగిపోయిన వేణు రవీంద్ర చెప్పటం పూర్తి చేసిన 4 నిమిషాలకు కానీ పైకి తేలలేదు. తేలాక తేరుకున్నాక ఆనందంతో పెద్దగా నవ్వాడు. రవీంద్ర చేతులు పట్టుకుని, థ్యాంక్స్ అనే మాట సరిపోదు నువ్విచ్చిన థ్రిల్కి. పార్టీ ఏమిటి, నువ్వేం అడిగినా ఆనందంగా ఇచ్చేస్తాను అన్నాడు హుషారుగా భుజాలు ఎగరేస్తూ. నీ మొహంలోకి అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందిరా. ఇంత చింతపండేసి తోమిన ఇత్తడి తప్పేళలాగా తళ్ళతళ్ళలాడిపోతోంది అన్నాడు రవీంద్ర పెద్దగా నవ్వుతూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.